జై శ్రీరామ్. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు పెద్దలు. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ అంటే ధర్మ ప్రతిష్ఠ అనే భావించాలి. అందుకే ఇప్పుడు జగమంతా అయోధ్య వైపే చూస్తోంది. ఈ జగదానంద సమయంలో ప్రపంచమంతా రామమయమైన ఈ శుభ సందర్భంలో పెద్దల మాటలు వినడం, పండితుల నుంచి శ్రీరామకథ వైభవాన్ని తెలుసుకోవడం సముచితం, మనందరికీ కూడా శ్రేయోదాయకం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పద్మశ్రీ పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారు. శతాబ్దాల పోరాటం ఫలించిన వేళ శ్రీరామ విజయంతో ప్రపంచం ఉప్పొంగుతున్న సమయాన ఆయన నుంచి శ్రీరామ తత్వాన్ని మరింత మనం అర్థం చేసుకుందాం. గురువుగారు నమస్కారం అండి. ప్రపంచమంతా అయోధ్య వైపు చూస్తోంది. అయోధ్యని ఇప్పుడు మీరు ఎలా వర్ణిస్తారు? అంటే అదొక ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధానిగా ఎదుగుతున్న సందర్భంలో చూస్తారా? అయోధ్యను గురించి మనం అందరం చెప్పడానికంటే ముందే వేదం చెప్పింది చాలా స్పష్టంగా. వేదంలో ఉంది అయోధ్య వర్ణన. అష్టాచక్ర నవద్వారా దేవానాం పూరయోధ్య అని ఉంది స్పష్టంగా. నీ శరీరమే ఒక అయోధ్య అని చెప్పారు. దాంట్లో అష్టచక్రాలు ఉన్నాయి, దానికి నవద్వారాలు ఉన్నాయి. ఇది దేవతలు నివసించే పురం, దేవానాం పూహు అయోధ్య. ఈ అయోధ్యలో ఉండే రాముడిని పట్టుకోవడమే నీకు జీవితానికి లక్ష్యం. అందుకే ఆత్మారాముడు అంటాం మనం. మరి ఆత్మా కృష్ణుడు, ఆత్మా శివుడు ఈ మాట లేదు. దేవుళ్ళలో రాముడు ఔన్నత్యం అది. మామూలుగా ఉపవాసం ఉన్నవాళ్ళు కూడా ఏదైనా అరటిపండు తింటే ఎందుకు తిన్నవాడు ఆత్మారాముడు శాంతించాలి కదమ్మా అని ఆత్మారాముడే అంటారు, కానీ వేరే దైవం పేరు చెప్పరు. ఆత్మని రాముడుగా భావించడం తెలుగు వాళ్ళ యొక్క ప్రత్యేకత, ఇతర రాష్ట్రాల వాళ్ళు కాదు. మన తెలుగు వాళ్ళు రాముడిని సొంతం చేసుకున్నంతగా నన్ను అడిగితే అయోధ్య వాళ్ళు కూడా చేసుకోలేదు మనకి. అందుకని ఈ శరీరం అష్టాచక్ర అంటే ఇందులో పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు ఉన్నాయి. పంచభూతాలతోనే ఇది ఏర్పడింది. అప్పటికి 4 అయ్యాయి. కోరిక, కర్మ, జ్ఞానం ఇవన్నీ కలిపితే మొత్తం 8 అవుతాయి. వీటితో కలిసి మొత్తం 8 అష్టాచక్రాలంట. అంటే ఇవి ఈ సమ్మేళనంతో 4 20 సమ్మేళనంతో ఏర్పడితే అపైన అంతఃకరణ చతుష్టయం అంటారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనం మనస్సు అంటే చెయ్యాలా వద్దా అవునా అని చాలాసార్లు ఊగిసలాడుతూ ఉంటుంది. అప్పుడు దాన్ని మనస్సు అంటారు. ఒకటే పదార్థం, అది పేరు మారుతుంది. ఒక చెయ్యాలి, ఏదో ఒకటి మంచో చెడ్డో చేయాలని నిర్ణయించుకున్నాక దాన్ని బుద్ధి అంటారు. చేసిన దాన్ని చేసి వదిలేయకుండా దాన్ని మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోవడం ఉందే దాన్ని చిత్తం అంటారు. చిత్తం అంటే స్టోర్ రూమ్. అందుకే చిత్త కింద తావొత్తు ఉంటుంది. ఆ తావొత్తే వేసిన గడియ. బాగుంది. చిత్తు అది నిజానికి చిత్తు నుంచి వచ్చింది చిత్తం అనేది. చిత్తు అంటే చైతన్యం. మనం కలగనేటప్పుడు కూడా మన స్వరూపం ఒకటి మనకు ఉంది కదా, మనసు మీద పడుకున్న స్వరూపం కాదు, లోపల మనం ఉన్నాం. ఆ చిత్తు అంటారు దాన్ని. ఆ చిత్తు మీదే కల వస్తుంది. ఇప్పుడు చిన్మయం అంటారు దాన్ని. అందుకని ప్రపంచం అంతా చిన్మయం అంటారు వేదాంతులు. ఆ చిత్తులో ఉండకుండా ఈ జ్ఞాపకాల కింద తావత్తు పెట్టాడంటే వీడి జ్ఞాపకాలు పెంచుకుంటున్నాడు. అంటే ఈ మనస్సులో ఏదో సంకల్పించాడు, అవునో కాదని, తర్వాత దాన్ని నిర్ణయించుకున్నాడు, తర్వాత దాన్ని చేసి గదిలో జ్ఞాపకం కింద పెట్టాడు. ఈ చిత్తమే మనం అన్ని జన్మలెత్తడానికి కారణం. ఈ చిత్తాన్ని భేదిస్తే తప్ప ఇది సాధ్యం. అందుకే చిత్తశుద్ధి ముఖ్యం అంటారు. మీరు చెప్తుంటే నాకు ఒకటి గుర్తొస్తున్న పుస్తకంలో చదివాను. చిత్రగుప్తుడు అంటే మరెవరో కాదు, చిత్తగుప్తుడి నుంచి చిత్రగుప్తుడు వచ్చాడు. మన చిత్తమే అది చెప్పాను. మన చిత్తంలో చాలా గుప్తంగా ఉండే జ్ఞాపకాలే చిత్తగుప్తుడు. చిత్రగుప్తుడిని ఒక వ్యక్తి ప్రత్యేకంగా ఉండి ఓ పుస్తకం పట్టుకుని ఇవన్నీ రాయడు. ఎవరికీ అంత ఓపిక లేదు. ఇన్ని జీవుల కర్మలు ఎవరు రాస్తారు? భగవంతుడు ఎంత గొప్ప నియంత్రణ చేసి పెట్టాడు అంటే నిర్మాణం. ఎవరి మనస్సు వారికే సాక్షి. మీకు తెలియకుండా, మీ మనసుకు తెలియకుండా మీరేం చేయలేరు, నా మనస్సుకు తెలియకుండా నేనేం చేయలేను. అంతఃకరణం అంటారు. 4వది అదే అహంకార రూపంలో. అంతఃకరణ చతుష్టయం అంటారు. 4 కలిపి ఈ జ్ఞాపకాల రూపంలో ఉన్నవి మళ్ళీ పైకొచ్చి పాపఫలాల్ని పుణ్యఫలాల్ని కూడా అనుభవించేలా చేస్తాయి. పుణ్యఫలాలు అనుభవించేటప్పుడు మనం స్వర్గంలో ఉన్నట్టు భావిస్తాం, పాపఫలాలను అనుభవించేటప్పుడు నరకంలో ఉన్నట్టు భావిస్తాం అనేది చాలా ముఖ్యం ఇక్కడ. అది భావనే, వాస్తవం కాదండి. వాస్తవం అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్నంత వాస్తవం, ఇది ఎంత వాస్తవమో అదంతే వాస్తవం. వాస్తవం కాదనడానికి లేదు. కలగంటున్నంతసేపు కలలో ఉన్నవన్నీ మీరు వాస్తవం అనుకున్నారా లేదా? అలాగే ఇప్పుడు అనుకుంటున్నారు అంతే. ఇది కలే. ఇక్కడ ఉన్నంతసేపు ఇది వాస్తవం. కలలో ఉన్నప్పుడు కల వాస్తవం. వాస్తవం కాంతి ఉంటుంది. అంతర్గతంగా ఆత్మమూలంలోకి పెడితే అది అబద్ధమే, ఇది అబద్ధమే. అన్నీ భావనాత్మకమే. ఇప్పుడు అనుకుంటున్నవి అంతే. ఈ అంతఃకరణ చతుష్టయం. మనకి కోరికలు ఉంటాయి, అది 5వది.
ఆరోది దానికోసం చేసే కర్మ ప్రయత్నం, 8వది చాలా ముఖ్యం. అసలు ఈ మొత్తాన్ని గురించిన పరిజ్ఞానం, ఇది ఏమిటి, ఎందుకు వస్తుంది, ఈ కోరిక ఎందుకు కలిగింది, దీన్ని తీర్చుకోకపోతే నష్టం ఏమిటి, ఎందుకు చిన్న కోరిక కోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. చాలా చిన్న కోరిక, ఓ కొసకెళ్ళి సెల్ఫీ తీసుకోవాలనుకుంటాడు, ప్రాణం పోతుందని చెప్పినా వినడు, అక్కడ హెచ్చరిక పెట్టినా చూడలేదు. ఏమనాలి, దీన్ని నీ కోరికే నేను నాశనం చేస్తుంది లేదా. అదే ఒక మంచిదాని కోసం ఒక కోరికలో, ఒక చిన్న కోరికతోనే పెద్దవాళ్ళు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు జీవితంలో అన్నింటినీ జయించి. అంచేది ఆ కోరికకి సంబంధించిన జ్ఞానం, ఇది మంచిదా చెడ్డదా అనేది ఉంటే అప్పుడు మనం దేవానాం పూర అయోధ్య, దేవతల పురంగా పేర్కొన్న మన శరీరమైన అయోధ్యలో రాముడిని మనం పట్టుకోగలం అని వేదమే చెప్పింది స్పష్టంగా. రామాయణం కంటే చాలా ముందుది కదా వేదం అనేది. అయితే అప్పుడు దశరథ కుమారుడు రాముడు అనే మాటలు ఉండవు అక్కడ, పరమాత్మ అన్న దృష్టితోనే ఉంటాయి, విష్ణువు అని కూడా ఉండదు. అంచేది అయోధ్య అనే మాట ఎప్పటిది కాదు. పైగా మనకి 7 మోక్షాలనిచ్చే పురాలు ఉన్నాయి. అయోధ్య మధుర మాయ కాశీ కాంచీ హ్యవంతిక, అయోధ్య మధుర మాయ కాశీ కాంచీ హ్యవంతిక పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయనక. అయోధ్య మధుర నగరం, మాయ అంటే ఉజ్జయిని, కాశీ కాంచీపట్టణం, అవంతి నగరం, అలాగే ద్వారక. ఈ 7 మోక్షదాయకాలన్నారు. ఇవి స్వర్గాలు కావు, మోక్షం ఇస్తాయంటే పూర్తి పరిజ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తాయి. అంత గొప్పది అయోధ్య. అందుకని ఎంచుకుని రాముడు అక్కడ పుట్టాడు. మనం దశాబ్దాల పోరాటం ఎందుకు చేసామంటే అంత ఎంచుకుని పరమాత్మ పనిగట్టుకుని ఆ నగరంలో అవతరిస్తే అక్కడ మనం రాముడు గుడి కట్టుకోకుండా వేరే ఏవో ఉంటే ఎలాగా. ఇప్పుడు మనకి ఎక్కడైనా గౌరవం జరిగిన మీకు పెద్ద పేరు మీకు రావచ్చు, ఎన్నో చోట్ల ఎన్నో గౌరవాలు మీకు చేయొచ్చు. మీ సొంత ఊళ్ళో గౌరవం చేసినప్పుడు మీరు పొందే ఆనందం వేరు కదా. నాకు పద్మశ్రీ రాగానే తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడులో పిలిచి ఓ దండ ఇస్తే నాకేదో మా అమ్మ ఊళ్ళో కూర్చున్నట్టే అనిపించింది నాకు. ప్రపంచం అంతా బోలెడు మంది సత్కారాలు చేశారు, మా ఊళ్ళో జరిగింది వేరు. అలాగే రామాలయాలు చాలా చోట్ల ఉన్నాయి, రామాలయం లేని ఊరు లేదు అసలు. కానీ అయోధ్య వేరు. అందుకోసమే జాతి పోరాటం చేసింది, న్యాయబద్ధమైన పోరాటం చేసింది, దాంట్లో నెగ్గింది. ఈ ఆనందం అంతకంటే ఏం చెబుతాం. అంచేది అయోధ్య గురించి వేదాల్లోనే ఉంది. మీరు అన్నట్టు ఎన్ని ఎదురుచూపులు, ఎన్ని పోరాటాలు, ఎంతమంది త్యాగాలు. వాస్తవానికి ఆ రామకార్యాన్ని సాధించిన కార్య సాధకులకి మీ ఒక 18 రూపాయలు ఏమన్నా మీ ఆశీస్సులు అందిస్తారా? వాళ్ళకి ప్రధానమైన ప్రేరణ కలిగించింది ఏమిటంటే రామరక్ష అంటాం మనం. రాముణ్ణి వాళ్ళు మనస్సులో పెట్టుకుని ఒక వీరత్వాన్ని, వీరరాముణ్ణి ఊహించుకున్నారు వాళ్ళు. అందుకే అయోధ్య సంపాదించినప్పుడు, అయోధ్య తీర్పు వచ్చినప్పుడు కానీ, దాన్ని సాధించే ప్రయత్నంలో కానీ ఇక్కడున్న పట్టాభిషేకం రామ చతురాయతనం అంటాను దీన్ని. శివ పంచాయతనం లాగా రామ చతురాయతనం. రాముడు ఉంటే నలుగురు ఉండాల్సిందే. అంతేగా. ఎందుకంటే కొంతమంది అంటారు, ఎప్పటికే అంటున్నారు, అంత ఆర్భాటం ఎందుకండి గుడి రాముడికి, అంత ఎందుకండి, మామూలుగా చేయకూడదు. మీరు శివుడికి చేయండి, అలాగా మీరు కృష్ణుడికి చేయండి అవసరమైతే. శివుడు త్యాగి, కృష్ణుడు యోగి, రాముడు భోగి, ఆయన రాజు. ఒక మామూలు ముఖ్యమంత్రి పెడితే వెనకాల 10 కార్లు ముందు కార్లు పెడుతున్నాయేమో, ఒక మహారాజు పెడితే అలా మాట్లాడితే అలాగే ఆర్భాటమే ఉంటుంది. ఆయన ఎప్పుడు ఈ నలుగురు లేనిదే ఆయన ఉండడు. కానీ అయోధ్య సాధన విషయంలో మన వాళ్ళు ఒక్క రాముడిని ఇలా ధనుస్తూ వేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నది బాలరాముడు, అక్కడ విశేషం అది. వాళ్ళు ప్రతిష్ఠున్నది కూడా బాలరాముడిని, పెళ్ళి కాని రాముడిని. తర్వాత పెళ్ళి అయిన తర్వాత అవన్నీ వేరే విషయాలు. ఆయన ఒక వీరత్వంతో స్ఫూర్తిగా నిలబడ్డాడు. ఎలాగా పద్యం రూపంలో చెప్పమంటున్నారు కాబట్టి చెప్తాను. రాముడు అలా నిలబడినప్పుడు మీరు గమనించండి, అంతకంటే కూడా మన వాళ్ళు అయోధ్య కోసం ప్రయత్నాలు చేసినప్పుడు ఇలా వేశారు, ఇలా ధనుస్సు పెట్టి ఇలా లాగుతున్నట్టుగా. ఏమానారి బిగింపు రాఘవునిదాయిఠీవి, ఏమానారి బిగింపు రాఘవునిదాయిఠీవి, ఆరూపు రుక్సామాధర్వయజు ప్రభా శుభదమౌ, ఆరూపు రుక్సామాధర్వయజు ప్రభా శుభదమౌ, సర్వాంగ సౌశీల్యమౌ. ఏమా చిర్నగవు, ఏమా చిర్నగవు ఇన్ని ఏండ్లైన పోదే, ఏమా చిర్నగవు ఇన్ని ఏండ్లైన పోదే, అన్ని కష్టములు ఆ స్వామిన్ కృంగగజేయవయ్యే, అన్ని కష్టములు ఆ స్వామిన్ కృంగగజేయవయ్యే, భరతాంబా నీవు ధన్యాత్మవౌ. ఆ కరసేవకులందరూ ధన్యులే. వాళ్ళ నారి బిగింపు చూసుకున్నారు వాళ్ళు. శివధనుర్భంగంలో షరతు ఏమిటంటే ధనుస్సు ఎక్కువ పెట్టడం.
ఎక్కువ పెట్టడం అంటే కింద వింటి నారి తీసి పైన బిగించడం అంతే. దాన్ని లాగి బాణం వేయమని చెప్పలేదు. బాణం ఎవరి మీద వేస్తారు పెళ్ళిలో? అది రాక్షస సంహారం కాదు కదా. ఎక్కువ పెట్టడం వేరు. పూర్వకాలం ధనుస్సులకి ఇలాగా ఈ ఆకారంలో ఉంటే ఆ వింటి నారి అది కింద ఉండేది, దానికి ఒక కన్నం ఉండి కింద ఉండేది. బిగించి ఉందనుకో అది జంతువు నరంతో చేస్తారు, నక్క నరం. అది వింటి నారి నక్క నరంతో చేస్తారు. మన పురుకొస్తాడు దారంతాడు నైలం దారం కాదు, అది నక్క నరం. భారత యుద్ధం రామాయణ యుద్ధాల్లో వర్ణిస్తారు. ఒక రథంలో 500 నారులు ఉండేవి, వింటి నారులు. ఒకటి తెగిపోతే ఇంకోటి కట్టుకోవడానికి. జంతువు నరాలు అవి. అవి కురికేస్తాయి రాత్రిరోజు జంతువులు. ఎందుకంటే కట్టి ఉండదు, ఎప్పుడు లోపలికి గంటేసి పైన ఓ పుల్ల అడ్డంగా పెడతారు, దాన్ని తీసుకులాగుతారు. ఇలాగ ఈయన ఎడమకాలు పాదం బొట్టన వేలు దాని మీద పెట్టి ఈ మధ్యలో లస్తకం అంటారు, పిడికిలు పట్టుకుని చోట పట్టుకుని దీన్ని పైకి తీసి దాన్ని వంచి బిగించాడు. ఈయన శక్తి ఎటువంటిదో కానీ 13 ఏళ్ల వయస్సులో అది విరిగిపోయింది. అవి ఇదేమిటి ఆయన ఊహించలేదు, ఆయన కావాలని చేయలేదు, ఆయన శక్తి అటువంటిది. అంతటి ధానుష్కుడు రాముడు అంటే. అలాంటి వాడు మళ్ళీ భారత యుగంలో అర్జునుడే, మళ్ళీ త్రేతాయుగంలో రాముడు. ఇంకా అంతకుముందంతా శివుడే, ఇంకెవరు లేరు ఇక్కడ. ధానుష్కుడు విలువిద్యకు ఆద్యుడు శివుడు. రాముడు కూడా శివుడు అంటే చాలా ఇష్టం ఆయనకి. రామలింగేశ్వర ప్రతిష్టలన్నీ చేశాడు. అందుకని ఆ వీరత్వాన్ని వీళ్ళు ప్రతీకగా తీసుకుని సాధించగలిగారు. అంటే ఎంతమంది బలిదానం చేశారు ఆ వేళ కరసేవలో కానీ, తర్వాత కానీ, ప్రయాణంలో కానీ, ఆ వ్యాజ్యాన్ని ఎదుర్కోవడంలో కానీ. ఆ పరాశరణ గారు మహానుభావుడు, ఆయన న్యాయవాది, ఎన్నేళ్ళు వాదించాడని జీవితం దానికి ధారపోసేశాడు ఆయన. మరి దక్షిణాదితోనే రాముడికి ఎక్కువ సంబంధం. అది పరాశరణ గారు ఎవరు? ఎక్కువ సంబంధం. అది అంత విజయాన్ని సాధించారు. దానికి రాముడి యొక్క వీరత్వం మానవుడుగా ఉండి సాధించిందే ప్రేరణ ఇచ్చింది. అందుకని వాళ్ళందరికీ ఇప్పటికీ కూడా అన్ని కష్టాలు ఎదుర్కొన్న చిరునవ్వు విడిచిపెట్టిన రాముడి ముఖమే వారికి అన్ని కష్టాలు తొలగించి సుఖాలు కలగజేయనుగాక అని మనం ప్రార్థన చేద్దాం. అంతే. చాలా బాగా చెప్పారు గురుగారు. రామరాజ్యం అని మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం కదా. రామరాజ్యం అంటే ఎలా ఉండేది? రాముని పాలన, రాజధర్మం అంటే ఎలా పాటించారు? చాలా మంచి ప్రశ్న, చాలా అవసరమైన ప్రశ్న. దాన్ని రఘువంశంలో కాళిదాసు చెబుతాడు. ఒక్క రాముడే కాదు, రాముడికి ముందు దశరథుడు తండ్రి అజమహారాజు, అజమహారాజు తండ్రి రఘుమహారాజు, ఆయన తండ్రి దిలీప మహారాజు. ఇలా పరంపర అంతా ఎలా నడిచింది అంటే ద్వేష్యోపి సమ్మతశిష్ట తస్య అర్థస్య యథౌషధం త్యాజ్యో దుష్ట ప్రియోప్యాసీత్ అంగుళీవ ఉరగక్షత. మంత్రులుగా కానీ, సేనానాయకులుగా కానీ, కార్యదర్శులుగా కానీ, ప్రధాన కార్యదర్శిగా కానీ ఎవరిని తీసుకునేవారో తెలుసా? ద్వేష్యోపి సమ్మత శిష్టక. వాడు మంచివాడైతే పరిపాలకుడికి నచ్చకపోయినా సరే వాడిని ఆ స్థానంలో పెట్టేవాడు. వ్యక్తిగతమైన రాజకీయ కక్షలు లేని రాజ్యం రామరాజ్యం. ఇంక వేరే ఎలా ఉన్నాయో వేరే చెప్పక్కల. వ్యక్తిగత కక్షలకి తావీయద్దని చెప్పండి పరిపాలకుల్ని. రాష్ట్ర పరిపాలకులు, కేంద్ర పరిపాలకులు, ప్రపంచంలో ఉన్నది. ఉక్రెయిన్ మీద దండయాత్రకి పుతిన్ వ్యక్తిగత కక్ష కాకపోతే ఏమిటమ్మా కారణం? ఏమిటి కారణం? హమాస్ గాజా యుద్ధానికి వ్యక్తిగతం కాకపోతే ఏముందమ్మా? పసిపిల్లలను చంపేస్తారా? 25,000 మంది చచ్చిపోయారు, అందులో 15,000 పైన. ఆ పసిపిల్లలది ఏ మతం, ఏ కులం, ఏ దేశం, అసలు వాళ్ళకి ఎందుకు పుట్టామో తెలుసా? ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? వ్యక్తిగతం. హమాస్ వాళ్ళ దాడి వ్యక్తిగతమే, వీళ్ళు చేస్తున్న భీకరమైన దాడి అంతకంటే వ్యక్తిగతం. ఒక చిన్న ఉనికిని కాపాడుకోవడానికి ఇంత ప్రపంచ యుద్ధం సృష్టించాలా? మొత్తం ప్రపంచమంతా పెడుతున్న ఎర్ర సముద్రం మీద నౌకలను హౌతీ తీవ్రవాదులు దాడి చేసి ఆపేస్తున్నారే. ప్రపంచ వాణిజ్యం మొత్తం దెబ్బతింది. దీనికి ఏమంటారు? దీన్ని ఏ జాతికి మేలు జరుగుతుంది దీనివల్ల చెప్పమనండి. ఎందువల్ల వస్తుంది అంటే పరిపాలనా స్థానంలో ఉండే నాయకులు, మంత్రులు, కార్యదర్శులు ఎలా ఉండాలంటే ఎన్నుకునేటప్పుడు ఎలాగ మనం కాదు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ప్రధానమంత్రి అని ఆ కాలంలో ఏం చేసేవారంటే ద్వేష్యోపి సమ్మత శిష్టక. వాడు మంచివాడైతే, సమర్థుడైతే నీకు ఇష్టం లేకపోయినా వాడిని పనిలో పెట్టుకో. దానికి ఉదాహరణ చెప్పాడు. తస్య ఆర్తస్య యథౌషధం. ఆర్తుడంటే సంస్కృతంలో రోగి అని అర్థం, దీనుడు కనదు, రోగి. రోగం వచ్చింది మనకి, ఏదైనా ఇష్టం లేకపోయినా మందు మింగేమో లేదా? నాకు ఇష్టమైతే మింగుతామంటే అది తగ్గదు, చేదు మందు అంటారు, మింగాల్సిందే. అంచేతన రోగం వస్తే నీకు ఇష్టం లేకపోయినా మందు మింగుతున్నావు కదా. పరిపాలన బాగుండాలంటే మంచివాడిని అక్కడ పెట్టు. నీ బావమరదా, మేనలుడా, తోడలుడా అని చూడకు. ఎంత బాగుంది ఇది. ఇంకో ఉదాహరణ చెప్పాడు తిరగేసి. అన్వయం వ్యతిరేకం రెండును. ఏమిటంటే త్యాజ్యో దుష్ట ప్రియోప్యాసీత్ అంగుళీవ ఉరగక్షత. నీకెంత ఇష్టమైన వాడైనా సరే, నీకో, నీ భార్యకో, నీ బావమరిదికో, నీకు కావలసిన వాళ్ళకో, నీ కులం వాళ్ళకో ఇష్టమైన వాడైనా సరే, వాడు దుష్టుడైతే వెంటనే తొలగించు.
దానికి ఉదాహరణ ఏం చెప్పాడంటే, వేలు మీద పాము కాటేసింది, విషం ఎక్కుతోంది, వైద్యుడు వేలు కోసేయాలండి అంటాడు. నా వేలు నేను కోయనంటే ప్రాణం పోతుందయ్యా, వేలొక్కటి కోసేస్తే ప్రాణం మిగులుతుంది, ఈ ఒక్కడిని బయటికి పంపిస్తే సరిపోయేదానికి మొత్తం రాజ్యం అంతా ఎందుకు తగలబెట్టుకుంటున్నావు అని రాముడు పరిపాలనలో ఉంది. దిలీపుడి నుంచి ఉంది ఈ పరిపాలన. అది రామరాజ్యం. పరిపాలకులను ఇది ఆదర్శంగా తీసుకోమని, నాకు ఇష్టమైన వాడు ఉండడం ముఖ్యం కాదు, రాష్ట్రానికి మేలు చేసేవాడు ఉండాలి. చాలమ్మా, ఆయన రాముడే, మనమంతా ఆయనకి అభిషేకాలు చేసి దండం పెట్టవచ్చు. ముఖ్యమైన పాత్రల గురించి మీరు ప్రస్తావించారు. అసలు రామాయణం అంటే మనం సీతారాముల గురించి మాట్లాడుతాం. అవును. సీతారాములు ఎంతటి ఆదర్శ జీవన విధానాన్ని అవలంబించారు, అసలు దంపతులు ఎలా ఉండాలి అన్నది మనకు చూపించారు. అయితే ఈ కాలంలో మరి కలిమాయ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్య పురుషులు అన్య స్త్రీల పట్ల ఆకర్షితులు అవ్వడం మనం రోజు చూస్తూనే ఉన్నాం. మేము రోజు వార్తల్లో సంతోషం, వాస్తవం ప్రస్తావించావు. అలాంటి సందర్భాన్ని రామాయణం ఆదర్శంగా తీసుకుని అక్కడి నుంచి స్ఫూర్తిని పొంది వీళ్ళు దాని నుంచి ఏ రకంగా బయటపడవచ్చు? చాలా మంచి ప్రశ్న. ఇవాళ నిజంగా సంసారాలు కూల్చేసే వాటిలో ప్రధాన కారణం ఈ అక్రమ సంబంధాలు. వీటి నుంచి బయటపడడానికి రామాయణంలోనే మనకి 2-3 సందర్భాల్లో 2-3 ఉపాయాలు ఉన్నాయి. నేను సంక్షిప్త దృష్ట్యా 2-3 చెప్తాను, చాలా ఉన్నాయి. రాముడు పరస్త్రీ ఆకర్షణకి లొంగలేదు, రావణాసురుడు లొంగాడు కదా. 2 పాత్రలు మన ఎదురుగా ఉన్నాయి. కారణం ఏమిటి? రాముడి దగ్గరికి వచ్చిన పరస్త్రీ ఎవరు? శూర్పణఖ. ఆవిడ శూర్పణఖ రూపంలో రాలేదు. శూర్పనఖ అంటే, శూర్పం అంటే చేట, బియ్యం చెరిగే చేట, నఖం అంటే గోళ్ళు. దాని గోళ్ళు చేటల్లా ఉన్నాయి, అంటే వేళ్ళు పెద్ద పీటల్లా ఉంటాయి, చేతులు పర్వతాల్లో ఉంటాయి. ఇలా ఎవరైనా స్త్రీ వచ్చినా పురుషుడు వచ్చినా ఎవరు ఏమి వ్యామోహంలో పడరు, రాళ్ళెట్టు కొట్టుతారు. అలా ఏం రాలేదు. చక్కగా 16 ఏళ్ళ అమ్మాయిల ఆవిడ అందంగా వచ్చింది. ఆకర్షించేవాళ్ళు అలాగే వస్తారు. ఈయన భార్య దగ్గర ఉండబట్టి వ్యామోహానికి లోనవ్వలేదనడం పొరపాటు. అంతకుముందేనా అంతే, ఆ తర్వాతైనా అంతే ఆయన ప్రవృత్తి. ఆయన తిరస్కరించాడు. సరే, ఆవిడ కక్షగట్టి చివరికి మామూలుగా ఇప్పుడు చాలామంది ఆలోచిస్తారు కదా, ఆవిడ అక్కడ ఉండబట్టి నన్ను కాదు అంటున్నాడు ఈయన అని సీతాదేవిని చంపేసే ప్రయత్నం చేసిందమ్మ. అప్పుడు ముక్కు చెవులు కొయ్యమని ఆజ్ఞాపించింది. చాలామంది తెలియక మాట్లాడతారు, రాముడు సరసుడు కాదు, వీళ్ళకి సరసం కావాలి, వీళ్ళకి సత్యం ధర్మం అక్కల్లా. మాట్లాడే వాళ్ళకి సరసం కావాలి. పెళ్ళైన వాడితో సరసం వేయటం అసలు ఇంకో స్త్రీకి సరస. పైగా ఆవిడికి పెళ్ళయింది. శూర్పణఖ భర్త పేరు విద్యుజ్జుకుడు, వాడిని రావణాసురుడే చంపేశాడు తర్వాత. వాడంత అహంకారి. అంచేత నువ్వు సరసం తెలియక సమస్యగా సరసంతో సీతాదేవితో చూపించాలి. నీ సరసం వీళ్ళతో ఎందుకు? రోడ్డు మీద వాడుతుంటే సరసం. అంత స్పష్టంగా నిలబడి అక్కడ, లక్ష్మణ ఈవిడేమిటో వేషం వేస్తుందంటే నేను చూసుకుంటానులే అన్నాడు. అక్కడికి ఏమన్నా అంటే, చూద్దాం లక్ష్మణుడికో పరీక్ష, నేను భార్యతో సహా వచ్చానమ్మా, మా తమ్ముడు ఒక్కడో వచ్చాడు, వాడిని బలకరించాడు. మరి వేషం వేస్తుంది కదా అంటే అక్కడికి వెళ్ళి ఆయన్ని బలకరిస్తే నీకేం బుద్ధి లేదా? ఆయన కాకపోతే ఈయన, ఈయన కాకపోతే అంటే ప్రవృత్తి తెలిసిపోయింది కదా. శూర్పణఖ నిజంగా రాముడి మీద వ్యామోహంతో వచ్చి ఉంటే, రాముడు కాదంటే వెళ్ళిపోవాలి, తపస్సు చేయాలి, అగ్నిహోత్ర ప్రవేశం చేయాలి. లక్ష్మణుడు ఏమిటమ్మా అంటే ఆవిడ బుద్ధి అలాంటితో తెలిసిపోతుంది. వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వీడు. ఇంది ఎక్కడ ప్రేమ లేదు. ఈ కాలంలో కూడా చాలా ప్రేమ అంటారు. నాకు అర్థం, అది కామం. అది శారీరక ఆకర్షణ వల్లనే అన్య సంబంధాలు ఏర్పడుతున్నాయి తప్పితే ప్రేమ కాదు. దానికి వేదం సమాధానం చెప్పింది స్పష్టంగా. జాయాయై కామాయ జాయా ప్రియం భవతి, జాయాయై కామాయ జాయా ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయన ప్రియం భవతి, నవారే మైత్రేయి భర్తు కామాయ భర్తా ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ భర్తా ప్రియో భవతి అని చెబుతాడు. మైత్రేయి అనే భార్యకి యాజ్ఞవల్కుడు చెబుతాడు ఈ మాట. ఆవిడ ఈ మానవ సంబంధాల గురించి అడిగితే, భర్త భార్యని ప్రేమిస్తున్నాడు అంటే మైత్రేయి అమాయకంగా ఆలోచించకు, తన కోసమే ప్రేమిస్తున్నాడు, భార్య కోసం కాదు. నవారే మైత్రేయి పత్యుః కామాయ పతిః ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతిః ప్రియో భవతి, నవారే మైత్రేయి జాయాయై కామాయ జాయా ప్రియా భవతి, ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి. భార్య భర్తను ప్రేమిస్తుందంటూ కూడా తన కోసమే ప్రేమిస్తుంది, భర్త కోసం కాదు. కానీ నువ్వు లేనిదే నేను ఉండలేను. సినిమా పాటలు చాలా బాగుంటాయి వినడానికి, వారు లేకపోయినా వీరు ఉంటారు. ఉదాహరణ ఏమిటంటే, 30 ఏళ్లకో 25 ఏళ్లకో మనకి పెళ్ళి అయింది. అంతకాలం వీరు లేకుండా వారు ఉండలేదా? ఇప్పుడు ఆ తల్లిదండ్రుల కంటే అన్నదమ్ముల కంటే కొత్తగా వచ్చిన వాడు ఎక్కువ ఎలా అయ్యాడండి? అప్పటికి వాడు నచ్చాడు, 5 ఏళ్ళు వేసరికి నచ్చకుండా పోయాడు. మగాడైనా అంతే, ఆడదైనా అంతే.
ఈ మార్పు ఎక్కడ మనస్సులో వస్తుందో అక్కడ మనిషి జాగ్రత్త పడితే వేదం ద్వారా రామాయణం ద్వారా తెలుసుకుని ఆ క్షణంలో మనల్ని మనం నిగ్రహించుకుని ఈ బోడి శారీరక సౌఖ్యం ఇంతవరకు నేను పొందలేదా, పైగా ఇవాళ విఫలమవుతున్నవి అన్య సంబంధాలు ఏర్పడుతున్నవన్నీ ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువ భాగం. వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న మరి ఏం చూసి ప్రేమించారట, వీరు కామించారని అర్థమవుతుంది కదా. మరి ఏదో అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం అవగాహన చేసుకున్నాం. అవగాహన అంటే ఏమిటి, హోటల్లో బిల్లు చెల్లించడమా, ఏమిటి అవగాహన చేసుకున్నారు, ఏం చూసి గమనించారు కనుక. అసలు నీ కోసం అంకితమై ఉండాలంటే ఒకటే లెక్క, ఎవరైనా సరే నువ్వంటే నాకు ఇష్టం అంటున్నాడు అంటే వాడు ఉండడమ్మా, ఆడదైనా మగాడైనా. నీతో కలిసి ఉండడం నా ధర్మం అంటే వాడు ఉంటాడమ్మా ఖచ్చితంగా. మనిషి ఇష్టానికి ప్రాధాన్యం ఇస్తున్నాడు, ధర్మానికి ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యక్తిగత జీవితంలో సమస్య అయినా, కుటుంబంలో సమస్య అయినా, రాజకీయాల్లో సమస్య అయినా 100 కారణాలు లేవు. ప్రపంచమంతా ఒకటే కారణం ఏమిటో తెలుసా, ఇష్టానికి ధర్మానికి మధ్యలో ఘర్షణే సమస్య. మన ఇష్టం ఒకలా ఉంది, ఈ వ్యక్తి మీద లేదు, ఆ వ్యక్తి మీదకి మళ్ళీంది. ధర్మం ఏం చెబుతోంది, తప్పు, అలాంటి పనులు చేయకూడదు, తాళిగట్టావు, కాపురం చేయాలి అని చెబుతోంది. ఈ ఘర్షణ జరుగుతుంది ఇక్కడ. ఈ ఘర్షణలో మనిషి లోపలికి ఆలోచించుకుంటే ఎటువైపు ఉండాలో నిర్ణయం అంతఃకరణ చెప్పేస్తుంది. ఆ అమ్మాయికి మాట ఇచ్చావు కదరా, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నావు, ఇందుకోసమా, ఒకవేళ అమ్మాయిలో ఏదైనా తేడా ఉంటే ఉండొచ్చు, సర్దుకోవాలి కదా, నచ్చ చెప్పాలి కదా, ఇలా నువ్వు అన్యాయం చేస్తావా అని అంతఃకరణ ప్రశ్నించదా. ఆ అంతఃకరణ ప్రశ్నకి ప్రాధాన్యం ఇవ్వాలి మనిషి. ఇస్తే ఖచ్చితంగా వీటిని తప్పుకుంటాడు. రాముడు దానికి ఇచ్చాడు. ఇదేమిటిది, సీతాదేవి ఉన్నాయి హాయిగా చేసుకున్నాను, ఆవిడ నాతో కూడా వచ్చింది అరణ్యాలకు కూడా, మళ్ళీ ఇదేమిటని తోసేశాడు. లక్ష్మణుడు అంతకంటే ఇదిగా తోసేశాడు. అదే రావణాసురుడు ఏం చేశాడు, వాడి ప్రేమ ఎటువంటిదో చూడు. నిజానికి వాడిని గురించి ఏమంటారు, ఈ శూర్పణకి వెళ్ళి చెప్పింది కదా ముక్కు చెవులు కోసాడని. వాడు ఒకవేళ రాముడి మీద దండయాత్ర చేస్తే శూర్పణక గురించి చేయాలి కదా. ఈ శూర్పణకి రావణుడు బలహీనత ఏమిటో తెలుసు, వీడు నా కోసం చేయమంటే చేయడని సీతాదేవి అందాన్ని వర్ణించింది అక్కడ. ఈ చెల్లెలకి అన్నగారి మీద ఉండే గౌరవాలు ప్రేమలు చూసుకోను ఇక్కడ ఎలా ఉన్నాయో. వాడు బలహీనత వీడికి తెలుసు. ఈవిడికి వర్ణించగానే వాడు అసలు శూర్పణక ముక్కు చెవులు రక్తం కారుతోంది, ముందు ఆవిడ కోసం 108 అంబులెన్స్ పిలిపించాలని మర్చిపోయాడు వాడు. అని విని వెంటనే అంటే మారిపోయింది, నీకు చెల్లెలు అక్కల, నువ్వు చెల్లెల మీద ప్రేమ నటిస్తున్నావు. కంసుడు కూడా చెల్లెల మీద ప్రేమ నటించాడమ్మా. దేవకీదేవుడిని సారథినిచ్చి పంపించావు, డ్రైవర్ని ఇచ్చి పంపిస్తారు ఎవరన్నా, స్వయంగా అన్నగారు వెళ్ళి డ్రైవింగ్ చేస్తారేంటి. నా చెల్లెలు నాకెంతో ప్రేమ, నేనే అత్తారంటే దింపుతాను, నేను సారథ్యం వహించిన వాడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, నువ్వు ఆ చెల్లెలకు పుట్టినవాడు చేతిలో చనిపోతామనగానే కత్తి తీశాడు. మైత్రేయుడు చెప్పింది నిజమని అర్థమైంది కదా. ఏ మనిషి ఎవరిని ప్రేమించినా తన కోసమే, ఇతరుల కోసం కాదు. మానవ సంబంధాలన్నీ అవసరాల మీద ఆధారపడ్డాయి, అనుబంధాల మీద ఆధారపడి లేవు, అవసరాల మీద ఆధారపడ్డాయి. ప్రేమ అని వీళ్ళు అంటున్నది కూడా ఒక అవసరమే. కాలం మనిషి చేతుల్లో ఉంది, మనిషి కాలం చేతుల్లో లేడు. స్పష్టంగా భారతం రామాయణం చెప్పిన మాట. తన జీవితాన్ని ప్రతివాడు తన ఆలోచనతో, తన మాటలతో, తన చేతలతో తీర్చిదిద్దుకోవచ్చు. బద్ధకస్తుడు మాత్రమే ఈ మాటలు మాట్లాడతాడు, నా వల్ల కాదు అంటుంది. మనఃపరిశీలన జరగకపోతే అది జరగన్నాడు, మనఃపరిశీలన జరగన్నాడు, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయింది. ఇప్పటికే చాలా అయిపోతుందమ్మా. ఇప్పటికే కుటుంబం అని ఎక్కడున్నాయి, టుమ్ము మిగిలింది, పోయింది, బొమ్మ పోయింది, టుమ్ము మిగిలింది ఇక్కడ. గురుగారు, హనుమంతుడిని సంభాషణ నిపుణుడు అంటారు కదా, అవును, దాన్ని కొంచెం వివరిస్తారా? హనుమంతుడు మొట్టమొదటిసారి రాముడిని కలిసినప్పుడు మాట్లాడిన విధానాన్ని బట్టి ఆయనకి ఆ పేరు వచ్చింది. ఒక కొత్త వ్యక్తిని మనం కలిసినప్పుడు ఎప్పుడు అతను ఎందుకు వచ్చాడో తెలుసుకుందుకు కలుస్తున్నాం కదా. హనుమంతుడు కలిసింది అందుకే. మనం కూడా ఎలా ఉండాలంటే కొత్త వ్యక్తులు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసుకుని ఆ సమాచారమే వాళ్ళకి అందించాలి. అసలు మన దృష్టి వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసుకోవడం మీద ఉండాలి, మన సమాచారం అందించడం మీద కాదు. కొంతమంది అమాయకంగా ఇంటికి ఎవరన్నా వచ్చి మాట్లాడుతూ ఉంటే పిల్లల్ని పరిచయం చేస్తారు కదా, మా అమ్మాయి అండి అని ఊరుకోకుండా పెళ్లి సంబంధాలు చూస్తాం, ఇంకా అవలేదండి, ఏమిటో 5-6 ఏళ్ళుగా, ఎవరు అడిగారు నిన్ను, ఇలా 2-3 సార్లు పరిచయం చేస్తే ఆ అమ్మాయి గదిలోంచి బయటికి రాదు. ఇంకా లేకపోతే చిన్నపిల్లలను కూడా వీడు ఏం చదువుతున్నాడమ్మా అని అంటూ మామూలుగా అంటాం కదా, అది 3వ తరగతి అండి, లెక్కల్లో డల్లు. 3వ తరగతి డల్ ఏమిటి, వాడు ఏమన్నా 30వ తరగతా? ఇక వాడు బొగ్గ మీద వేలెట్టుకుని లోపల పోతాడు. ఎందుకు వాళ్ళతో చెప్పాలి ఈ విషయం? వాడు ఎవరన్నా అడిగారు, మీకు ఎంతమంది సంతానం అంటే 2 అని చెప్పాలి, అబ్బాయి అమ్మాయి అని కూడా చెప్పకూడదమ్మా, అడగలేదు కదా. అబ్బాయిలు ఎందరూ అమ్మాయిలు ఎందరూ అంటే వారొకరు వీరొకరు అని చెప్పాలి.
ఏమిటో ఈ రోజుల్లో అమ్మాయిలు సమస్యగా ఉన్నారని నేను అడగలేదు ఆ విషయం. మీ అమ్మాయి సమస్యగా ఉండొచ్చు, అందరూ అమ్మాయిలు అడగలేరు, చాలా చక్కని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అతిగా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే అసలు వాళ్ళు వచ్చిన విషయం పోయి మన సమాచారం వాళ్ళకి అందించేసినప్పుడు ఇది మొత్తం ప్రచారం అవుతుంది. పైగా ఇవాళ సామాజిక మాధ్యమాలు వ్యాపించిన పరిస్థితులు ఇది మరీ ప్రమాదం. అసలు వాడు రికార్డు చేస్తున్నాడేమో. ఇప్పుడు ఇంటికి వచ్చిన వాడితో మాట్లాడాలంటే భయంగా ఉందమ్మా. జేబులో పెట్టుకుని రికార్డు నొక్కాడేమో మనకేం తెలుసు. చాలా ఇదిగా ఉంది. మనం ఏదో మామూలుగా అడిగాడు కదా అని చెప్పేసామనుకో, పలానా వారి గురించి వీరు వ్యాఖ్యానం వాడు ఆడియోనో వీడియోనో పెట్టేస్తున్నాడు. అక్కడ సాయంత్రానికి గొడవ అయిపోతుంది. ఇది మనం ప్రైవేట్లో అనుకుందుకు కూడా అవకాశం లేకపోతే ఇంకెలా అసలు? ఇంత ప్రమాదకర ప్రపంచానికి హనుమంతుడు ఇచ్చే సమాధానం ఏమిటంటే ఆయన రాముడితో మాట్లాడిన విధానం అవిస్తరమసందిగ్ధం సారవద్ విశ్వతోముఖం. రాముడితో మాట్లాడిన తర్వాత రావణాసుడితో కలిసినప్పుడు రాయిబారిగా వెళ్ళిన రెండు మొదటిసారే కదా, ఈయన్ని మొదటిసారి ఆయన్ని మొదటిసారి. అవిస్తరం అడిగిన దానికే సమాధానం చెప్పు, విస్తరంగా ఊరికే మాట్లాడద్దు. అసందిగ్ధం, ఎందుకంటే హనుమంతుడు ఏం ప్రవచనకర్త కాదు, మేము ప్రవచనాల్లో కాస్త జోడిస్తాం, అది ఎందుకు 2 గంటలు చెప్పాలి కదా, దాని విధానం వేరు. అసందిగ్ధం, ఎదుటి వాళ్ళకి అనుమానం రాకూడదు. మళ్ళీ ఇంకోటి అనుమానం చెప్పిన దాంట్లో ఇదేమిటి అని అనకూడదు. కర్మాక్రియ చూసుకుని మాట్లాడితే అనుమానం రాదు. అసందిగ్ధం, సందేహాలు రావద్దు. మళ్ళీ సారవద్ విశ్వతోముఖం, చెప్పే విషయం ఒక సారాంశప్రాయంగా ఉండాలి, అప్పుడు సంక్షిప్తంగా ఉంటుంది. హనుమంతుడి మాటలు ఇంకా తర్వాత సీతాదేవి దగ్గర మాట్లాడిన, రావణాసుడి దగ్గర మాట్లాడిన సత్యం, ప్రియం, అత్యవసరం అనే 3 విషయాలు దృష్టిలో పెట్టుకున్నాడు. మనకి చాలా ఉపయోగపడుతుంది. మనం ఎవరితో మాట్లాడినా సత్యమేనా ముందు, సత్యం కాకపోతే ఎందుకు మాట్లాడడం? ఇప్పుడు సత్యం మాట్లాడాలంటే ముందు ఏం చేయాలో రఘువంశం కావ్యంలో చెబుతారు, రామాయణం సంబంధించిన దాంట్లోనే. మితభాషిణం సత్యాయ మితభాషిణం అంటారు. తక్కువ మాట్లాడితే సత్యమే వస్తుంది. సాధారణంగా అబద్ధాలు ఎప్పుడు వస్తాయి, కావాలని ఎవరు మాట్లాడరమ్మా. ఆ వేగంగా మాట్లాడుతూ ఉంటే అనుకోని కొన్ని వచ్చేస్తూ ఉంటాయి, దొల్లిపోయి నీటితో పాటు తూటి మొక్కలు మట్టి వచ్చినట్టుగా వచ్చేస్తాయి. అంత వేగంగా మాట్లాడకుండా నెమ్మదిగా మాట్లాడుతూ అవసరమైన విషయమే మాట్లాడితే అబద్ధం కూడా మనిషి మాట్లాడు. ఎందుకంటే అబద్ధం నోట్ల నుంచి వచ్చే ముందు కాస్త ఆలోచించుకునే సమయం ఉంటే రాదు. ఆలోచించకుండా వచ్చేసరికి అబద్ధాలు వచ్చేస్తున్నాయి. తర్వాత మళ్ళీ ఈ అబద్ధాలకి బాధపడ్డాం. వాక్సిద్ధి అంటారు కదా, వాక్సిద్ధికి మహాతపస్సు చేయాల్సిన పనేం లేదమ్మా. సత్యమే మాట్లాడ తప్ప ఇంకోటి నేను మాట్లాడను అనుకుంటే వాడికి వాక్సిద్ధి వస్తుంది. వివేకానందుడు రామకృష్ణ పరమహంస చెప్పిన సత్యం అది. 3 సంవత్సరాల పాటు ఎవరైనా సరే అబద్ధం ఆడకుండా ఉంటే తర్వాత వాళ్ళు ఏదంటే అదే జరుగుతుంది అన్నారు. 3 సంవత్సరాలు చాలు, దానికి ఎక్కువ కల్లా. పరిహాసానికి కూడా అబద్ధం ఆడద్దు. అబద్ధం ఆడాల్సిన అవసరం, నాకు అబద్ధం ఆడటం ఇష్టం లేదండి, నేను మాట్లాడను అంతే, తప్పించుకోవచ్చు హాయిగా. ఎందుకని జరుగుతుంది? నాకు తోచిన ఆలోచన చెబుతాడు. ఎందుకు ఇంతవరకు ఈయన సత్యం ఇంతవరకు ఈయన జరిగిందే చెప్పాడు కాబట్టి ఈయన చెప్పింది జరుగుతుంది. గురుగారు, సీతారాముల వారికి మన గోదావరి తీరంతో ఉన్న అనుబంధం చాలా ఉంది. 14 ఏళ్లలో 13 ఏళ్ళు గోదావరి తీరంలోనే ఉండారు. అసలు ఇప్పటికీ గోదావరి తీరంలో ఉండే కొన్ని మొక్కలు సీతాదేవి నీళ్లతో పెరిగాయని నాకు బాగా నమ్మకం. ఇక్కడ కొన్ని 1000 ఏళ్ళు 2000 ఏళ్ళ వృక్షాలు కూడా ఉన్నాయి కదా మరి. అందుకని ఆ అనుబంధం అప్పటి నుంచి ఉంది. దాని మీద నేను సాగరఘోష కావ్యంలో ఓ పద్యం రాశాను కూడా, గోదావరి నది పాడైపోవడం గురించి ప్రస్తావిస్తూ, ఇది గోదావరి నీరు మ్రొక్కవలదే, ఇది గోదావరి నీరు మ్రొక్కవలదే, ఈ నేలపై మైథిలి పదముల్ పూచెను, ఈ నేలపై మైథిలి పదముల్ పూచెను, రామచంద్రుని సుధాబాష్పంబులు ఈ భూమి జాలెదలో దాచెను నేటికిన్. ఈ నేల మీద సీతాదేవి తన పాదాలతో నడిచింది. ఇంతకంటే పవిత్రత ఏం కావాలి? గోదావరి అనడానికంటే దీన్ని సీతా పాదావరి అనడం మంచిది. గోదావరి అనడం కంటే ఇప్పుడు ఏదో రామచంద్రమూర్తి దర్శనం వల్ల తోచిందో మాట, దీన్ని సీతా పాదావరి అంటే ఇంకా పవిత్రంగా ఉంటుంది. ఆవిడ నడిచింది, అంతకంటే ఏం కావాలి? పైగా ఈ చెట్లు, భూమిజాలంటే చెట్లు, ఇప్పటికీ అవి తెల్లారకట్ట మంచు కురుస్తున్నాయి, మంచు బిందువులు రాలుస్తున్నాయంటే నాకు నమ్మకం ఏంటంటే రాముడిలాగే కన్నీళ్లు గార్చాడు కదా పాపం సీతాదేవిని కోల్పడి.
ఆయన రోజు అవి గుర్తు చేసుకుని హేమంత ఋతువులో తెల్లరగట్ట మంచు కురుస్తున్నాయి ఆయన సాగర ఘోష కావ్యంలో రాశారు. ఈ భూమిజాలు రామచంద్రుని సుధాబాష్పంబులు ఎదరో దాల్చెను నేటికిని. ఇప్పటికీ ఇక్కడే కూర్చొని బాధపడ్డాడమ్మా ఎన్నేళ్ళు, తర్వాత వెళ్ళాడు దొరికిందో లేదో, వాటికి తెలియదు కదా, అవి రామాయణం చదవవు కదా, అందుకని దొరికిందో లేదో ఏమయ్యాడో మళ్ళీ కనిపించనే లేదు పిచ్చి మనిషి అని ఇప్పటికీ రామచంద్రుని కన్నీళ్ల రూపంలో అవి తెల్లారగట్ట మంచు బిందువులు దాలుస్తున్నాయేమో అని నాకు నమ్మకం కలిగి సాగర ఘోష కావ్యంలో రాశాను. అంత అనుబంధం ఉంది. పైగా రాముడు ఆ వియోగ సమయంలో ప్రవర్తించిన విధానం కూడా నిజమైన ప్రేమకు సంకేతం. ఇంత ఈ విశేషాలన్నీ గోదావరి తీరంలోనే జరిగాయి. ప్రతి మొక్కని ప్రతి జీవిని పలకరించాడు ఆయన. అందుకే భద్రాచలం మనకు అంత పుణ్యక్షేత్రం అయిపోయింది. అలాగే గోదావరితో ఇంకా గొప్ప అనుబంధం నేను సరదాగా ఒక మాట చెబుతాను. పాత సినిమాల పేర్లు నువ్వు వినుంటావు. నాకు టాక్సీ రాముడు, డ్రైవర్ రాముడు, అడవి రాముడు, దొంగ రాముడు, నాకు అర్థం కాదు రాముడు తప్ప ఎవరు దొరకలే వీళ్ళకి. అంతెందుకు మా తెలుగు ఉపాధ్యాయులు కర్త కర్మ క్రియ చెప్పమంటే రాముడు కుక్కను కొట్టాను అంటే కుక్కను కొట్టడానికి రాముడు కావాలా? ఇంత అనుబంధం అమ్మా, అద్భుతం. మన అయోధ్య నగరంలో రాముని ప్రాణప్రతిష్ఠ అంటే ధర్మ ప్రతిష్ఠే అవునుగా కదా. మరి ఈ సందర్భంగా అయోధ్య ఆధ్యాత్మిక ప్రపంచానికి ఒక కల్పవృక్షంగా ఎలా నిలుస్తుందంటారు? అయోధ్య నగరం ప్రపంచ శాంతికి సయోధ్య నగరంగా మారుతుందా? తప్పకుండా మారుతుంది. అసలు ఆ ప్రాణప్రతిష్ఠ అన్న మాట పెట్టినటువంటి వారికి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. విగ్రహ ప్రతిష్ఠ అనలేదు, గమనించు. సాధారణంగా విగ్రహ ప్రతిష్ఠ అంటే జరుగుతున్నది విగ్రహ ప్రతిష్ఠే కదా. విగ్రహ ప్రతిష్ఠ అనలేదు, రామ ప్రతిష్ఠ అనలేదు, ప్రాణప్రతిష్ఠ అన్నారు. నాకు ఆహ్వానం వచ్చింది అక్కడి నుంచి. తర్వాత కార్యాలయం నుంచి ఒక ఆవిడెవరో ఫోన్ చేశారు అయోధ్య నుంచి. ప్రాణప్రతిష్ఠ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాను తెలుగులో. నాకు ప్రాణం లేచి వచ్చింది నిజంగా. ప్రాణప్రతిష్ఠ అని ఒక కార్యాలయమా? ప్రాణప్రతిష్ఠ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నా. నాకు ఆ మాట కొత్తగా అనిపించి ఎక్కడి నుంచి అమ్మా ఇంకోసారి విందామని. ప్రాణప్రతిష్ఠ కార్యాలయం నుంచి మీరు వస్తున్నారా? సరే, మనకి ఏదో ఇక్కడ ఒప్పుకున్న కార్యక్రమాలు ఉంటే నాకు అంకిత భావం ఉంది, వెళ్ళలేకపోతాం, అది వేరే విషయం. ప్రాణప్రతిష్ఠలో ఉద్దేశం ఏంటంటే మనం మొదట్లో చెప్పుకున్నామే, దాంతోనే ముగిద్దాం. అయోధ్య శరీరం, ఈ శరీరంలో ప్రాణమే రాముడు, అంచేది ప్రాణప్రతిష్ఠే సరైంది. ఈ శరీరంలో రాముడు లేకపోతే ఇది శవం. శివ అనే మాట ఎందుకు వచ్చింది? శివుడు అనే దాంట్లో ఇకారం ఉంది చూడు. ఇకారాన్ని తెలుగులో ఏమంటారమ్మా? కాగ్గుడిస్తే కి, గాగ్గుడిస్తే గి. తెలుగువాడు ఎంత గొప్పవాడంటే ఇకారాన్ని గుడి అన్నాడు, ఇకారాన్ని గుడి అన్నాడు. అంచేది శివలో ఉన్నది గుడి, తీసేస్తే శవ. నువ్వు తలకట్టు పెడితే శవ అంటే తలెత్తుకుని అహంకారం ప్రదర్శిస్తే శవం, వంగి గుడికి నమస్కరిస్తే శివం. ఏం చేయాలో చూసుకో. ఈ మాటల్లో శవ శివ. ఆ ఇకారం మళ్ళీ అమ్మవారి బీజాక్షరం, ఆదిశక్తి బీజ. అంచేది అమ్మవారు ఉంటేనే శివుడు, లేకపోతే లేదు. ఆయనే చెప్పాడు అమ్మాడు అమ్మవారు లేకపోతే నేనేం లేనురా బాబు అని. ఆ ఇకారం ఉందే అది అది ప్రాణం. శవర్ణం అంతా శవంతో సమానం. అందుకే సంస్కృతం తెలిసిన విద్వాంసులు శకారం అనరు, శవర్ణం అంటారు. అకారం, ఇకారం, మకారం, దకారం అంటారు. షాని కారంతో పెట్టరు, రకరకాల అర్థాలు వస్తాయని శవర్ణం అంటారు. మా గురువులు మాకు అది కూడా నేర్పారు. మరి దేన్నైనా అనొచ్చు కానీ దీన్ని అనకూడదా, శవర్ణం అనాలని చెప్పేవారు. అంత ప్రత్యేకత ఉంది దాంట్లో. ఆ గుడి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నది. అంచేత ఖచ్చితంగా అయోధ్య కల్పవృక్షం అవుతుంది. కల్పవృక్షం ఏమిటి? విశ్వనాథ వారు తన కావ్యానికి, తెలుగు జాతికి తొలి జ్ఞానపీఠం అందించిన కావ్యానికి కల్పవృక్షం అని ఎందుకు పేరు పెట్టారు? రామాయణ మహావంశమనో రామావతారమనో ఇంకేదైనా పెట్టచ్చు, దానికే ఉంది. వృక్షం అంటే అది ఏ విత్తనం ఉందో ఆ రకమైన పళ్ళే వస్తాయి. వేప చెట్టుకి వేపకాయలు వస్తాయి, మామిడి చెట్టుకి మామిడికాయలు వస్తాయి. కల్పవృక్షం అంటే విత్తనంతో సంబంధం లేకుండా నువ్వేం కోరితే అది వస్తుంది. కల్ప శబ్దంలో తేడా అది. అంచేత అది మొత్తం అయోధ్య నిజంగా కల్పవృక్షం. ఇది మీకు కోరిందే మీకు వస్తుంది. అది రామాయణ సారాంశం. అద్భుతం గురుగారు. నిజంగా ఈ కాలం పిల్లలకి రామాయణం మహాభారతం అనుకుంటున్నారు తప్పితే నిజంగా రామాయణం ఏం జరిగింది, రాముని కథ ఏంటి, సీతమ్మ కథ ఏంటి, మహాభారతం ఎందుకు జరిగింది, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా చాలామందికి తెలియదు. కానీ వాళ్ళల్లో ఒక చిగురింపజేశారు కేంద్ర ప్రభుత్వం కానీ కార్యకర్తలు కానీ ఇదంతా చేయడం. ఎందుకంటే వాళ్ళు ఆ స్పిరిట్ అంటామే మనం. మనకి స్పిరిచువల్లో రిచువల్ మిగిలింది, స్పిరిట్ పోయింది. ఆ స్పిరిట్ కలగాలి ఇప్పుడు. అంటే కొంత హడావిడి చేయాలి దాన్ని. 5 దీపాలు పెట్టమని చెప్పారు ప్రధానమంత్రి సాక్షాత్తు. ఆ రోజు రామ సంకీర్తనలు ఆలపించమని చెప్పారు, ఇళ్లలోనే ఉండి. మరి అక్కడికి అందరూ వెళితే చాలా ప్రమాదం కదా. అది మనం చేద్దాం, దానికి అభ్యంతరం ఏమి? దానికి రాజకీయం ఎందుకు చేయాలి? ప్రతిదాన్ని ఏదో చేస్తున్నారు ఇక్కడ. అది మంచి సందేశం కదా.
మనం ఆచరించి ఆ రోజు కనీసం రామ కళ్యాణ ఘట్టం చదవమను, ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. అంతకంటే ఏమిటి అది. నిత్య జీవితంలో మనం ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ కూడా రామాయణం ఎలా పరిష్కారం చూపిస్తుంది అన్నది ఇవాళ మీ మాటల్లో మేము వినగలిగాము. ఈ శుభ సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా రామనామాన్ని జపిస్తే, ఆ జస్ట్ రామనామం జపిస్తేనే మనకు కావాల్సిన ఆ సారాంశం అసలు అవుతాయమ్మా, నీకు సందేహం ఏం అవసరం లేదు. శాస్త్రం చెప్పిన మాట, భగవన్నామ సంకీర్తన నిరంతరం చేసేవాడికి ప్రత్యక్ష దర్శనం అవుతుంది రాముడిది. ఏ దేవుడైనా సరే, ఏ నామం జపిస్తే ఆ దేవుడు. అంతేకాదు రామకృష్ణ పరమహంస చెప్పిన మాట ఇది. రామకృష్ణ బోధామృతంలో 1116 వచనాలు ఉంటాయి. అందులో 591 వచనం నెంబర్ వేసి చెబుతున్నా, చూసుకోండి. 591. నిరంతరం ఎవరి మనస్సు అయితే రామనామంలో రమిస్తూ ఉంటుందో వారికి సీతారాములు ప్రత్యక్ష సాక్షాత్కారం అవుతుంది. ఇంకా ఏ సాధనలు అవసరం లేదు, అన్ని సంశయాలు వదిలిపోతాయి అని రామకృష్ణ పరమహంస చెప్పాడు. అంతకంటే ఎవరు చెప్పాలి మనకి? అంతే. నామస్మరణ అంత గొప్పది, అది చేయమన్న చాలు. ఇవాళ యువతరం ఊరికే అది వచ్చింది ఇది వచ్చింది ఫేస్బుక్లో పెట్టి దానికోసం ఏం వతకద్దు. నువ్వు రామరామ అనుకుంటూ కూర్చోవచ్చోట. అరగంట మానకుండా చేయమనండి. పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట. నేను చెప్తున్నాను, మీ ఇష్టదైవాన్ని పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట ఒక్కరు ఏకాంతంగా ఉండండి. ఎవరు పక్కన ఉండక్కల్లా. నాటకాలు వద్దు, చేయండి. 6 నెలల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయని చెబుతున్నా. భగవన్నామస్మరణ అంత గొప్పది. ఇవాళ అన్ని సమస్యలకు పరిష్కారం అది. ఆ తారక మంత్రాన్ని నిత్యం మనం పఠించి ఆ సారాన్ని వంటబట్టించుకుని ఆచరణలో తీసుకురావాలి. అది మనకు కావాల్సింది. మేము కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గురుగారు, చాలా విశేషాలు మాతో పంచుకున్నందుకు. నమస్కారం.